ఈ మధ్యనే తాను మారిపోయానని ఇక మీద అందరూ మాట్లాడుకునేలాంటి సినిమాలు చేస్తానంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసింది. తాను సిండికేట్ అనే సినిమా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సినిమాలో కీలక పాత్రలలో స్టార్ హీరోలు నటిస్తారని కూడా ఆయన హింట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ ని రామ్ గోపాల్ వర్మ సంప్రదించినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయనతో పాటు మరింత మంది స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతితో పాటు అమితాబ్ బచ్చన్ వంటి వారిని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. వర్మకు అచ్చొచ్చిన మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతోంది. నిజానికి రామ్ గోపాల్ వర్మ వెంకటేష్ గతంలో క్షణక్షణం అనే సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని వీరిద్దరి కాంబినేషన్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా రాబోతూ ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇటీవల రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో వెంకటేష్ ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ ఛానల్ ని కూడా టచ్ చేశారు. ఆ తర్వాత సైంధవ్ కూడా దాదాపుగా మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే సినిమా మొత్తం సాగుతోంది. ఇప్పుడు ఆయన వర్మ సిండికేట్ లో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ సినిమాలు సరిగ్గా చేస్తున్నా చేయకపోయినా ఆయనకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే ఉంది. దానిని చెక్కు చెదర్చకుండా ఆయన మరోసారి ప్రయత్నం చేయబోతున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి.